హలో వెల్కమ్ టు జార్టీవీ హెల్త్ ఛానల్. కళ్ళ కింద ఏర్పడే డార్క్ సర్కిల్స్ను తగ్గించే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు. ప్రస్తుత తరుణంలో చాలామందికి డార్క్ సర్కిల్స్ అనేవి ఏర్పడుతున్నాయి. స్త్రీలే కాదు, పురుషులు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే ఆఫీస్లో పని ఒత్తిడి అధికంగా ఉండడంతో పాటు రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడం ఈ రెండింటిని డార్క్ సర్కిల్స్ వచ్చేందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అయితే కళ్ళ కింద నల్లని వలయాలు వస్తే చాలామంది అనేక రకాల మార్గాలను ఇప్పటికే అనుసరించి ఉంటారు. ఖరీదైన చికిత్సలను కూడా ప్రయోగించి ఉంటారు. కానీ ఏవి వాడినా ఉపయోగం లేనట్లయితే ఇప్పుడు మేము చెప్పబోయే ఈ చిట్కాను పాటించండి. దీంతో కళ్ళ కింద ఏర్పడే నల్లని వలయాలను తగ్గించుకోవచ్చు. 2 పదార్థాలు చాలు. కేవలం 2 పదార్థాలు ఉపయోగించి మీరు ఒక పేస్టును తయారు చేసి పెట్టుకోండి. దీనివల్ల కళ్ళ కింద అప్లై చేస్తే చాలు, వారం రోజుల్లోనే ఖచ్చితంగా మీకు తేడా కనిపిస్తుంది. ఇక ఈ చిట్కాలో వాడే పదార్థాలు 2 కూడా సహజ సిద్ధమైనవే. అందువల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ భయం కూడా లేదు. ఇక చిట్కాకు ఏం పదార్థాలు కావాలో, దీన్ని ఎలా ఉపయోగించాలో, ఆయుర్వేదంలో ఎలా ఉపయోగించబడుతుందో చూద్దాం. మొదటి పదార్థం జాజికాయ. కళ్ళ కింద నల్లని వలయాలను తగ్గించుకోవడం కోసం మీకు కేవలం 2 పదార్థాలు అవసరం అవుతాయి. కాబట్టి 1 జాజికాయ, 2 ఆముదం. ఎన్నో వేల ఏళ్ల నుంచే జాజికాయను ఆయుర్వేదంలో ఎంతో ముఖ్యంగా ఉపయోగిస్తున్నారు. జాజికాయలను ఆరోగ్యం కోసమే కాకుండా అందం కోసం కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. జాజికాయల్లో టానిన్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని టైట్గా మారుస్తాయి. దీంతో పాటు డార్క్ సర్కిల్స్ను తగ్గిస్తాయి. అలాగే ముఖంపై ఉండే నల్లని మచ్చలను కూడా తొలగిస్తాయి. 2వ పదార్థం ఆముదం. ఇక ఆముదంలో సిరోనోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మానికి కాంతిని ఇస్తుంది. చర్మం కింద రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. దీంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే కళ్ళ కింద ఏర్పడే వాపులను తగ్గించడంతో పాటు డార్క్ సర్కిల్స్ను నయం చేస్తుంది. ఇక ఈ 2 పదార్థాలను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక రాయి తీసుకొని దాని మీద కొద్దిగా ఆముదం వేయాలి. అనంతరం అందులో జాజికాయను ఉంచి గంధం అరగదీసినట్లు తీయాలి. తరువాత వచ్చే మిశ్రమాన్ని సేకరించి కళ్ళ కింద నల్లని వలయాలపై రాయాలి. 15 నిమిషాలు అలాగే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. అయితే మంచి ఫలితాలు రావాలంటే ఈ చిట్కాను వారంలో కనీసం 3 సార్లైనా ఉపయోగించాలి. అలాగే రాత్రిపూట ఈ మిశ్రమాన్ని డార్క్ సర్కిల్స్ పై అప్లై చేసి ఉదయం కడిగేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఇక్కడ మీరు పాటించాల్సిన కొన్ని చిట్కాలు కూడా తెలుసుకుందాం. కళ్ళ కింద ఏర్పడే నల్లని వలయాలను తగ్గించుకోవచ్చు. ఈ మిశ్రమం ముఖంపై ఏర్పడే నల్లని మచ్చలను కూడా పనిచేస్తుంది. దీన్ని రాస్తుంటే నల్లని మచ్చలు కూడా తగ్గుతాయి. అయితే ఈ చిట్కాలను పాటించడంతో పాటు రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రించడం, ఫోన్ లేదా కంప్యూటర్, టీవీ వంటి వాటిని తక్కువగా ఉపయోగించడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి సూచనలు పాటిస్తే ఇంకా త్వరగా డార్క్ సర్కిల్స్ మాయమవుతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.